Friends, today making in puffed rice. పఫ్డ్ రైస్ ఎగ్తో మిక్స్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత టమాటా వేసుకోవాలి. మనం ఆనియన్స్ కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చాక మరీ బ్రౌన్ చేయకుండా టమాటా వేసుకొని చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంటే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. బాగా కొంచెం మిడిల్ ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసాక పఫ్డ్ రైస్ ఫ్రెండ్స్, ఈ వాటర్లో మనం వాటర్ తీసుకొని అందులో మనం పఫ్డ్ రైస్ అని వేసుకొని, అంటే తెలంగాణలో దీన్ని బొనుగులు అంటారు, ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మురమురాలు అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి పఫ్డ్ రైస్ అంటారు. సో దీన్ని బాగా కొంచెం లైట్గా నానేంత వరకు చేయాలి. మరీ మెత్తగా నానబెట్టుకోవద్దు. అది అయ్యే ముందు ఇలా వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. 2 minutes ఓకే. ముందుగా మనం ఆనియన్స్, టమోటా ఇవి చేసాం కదా ఫ్రెండ్స్, ఇందులో మనం కడిగి పెట్టుకున్న పఫ్డ్ రైస్ అనేది ఇందులో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసుకొని, హాయ్ ఫ్రెండ్స్, ఇది పొట్నాల పొడి 2-3 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ ఆంధ్రాలో వచ్చేసి దీన్ని దాల్పప్పు అంటారు, దాల్పప్పు పొడి. అండ్ పొట్నాల పొడి ఇంకొక సైడ్ ఏమో శనగల పొడి అంటారు. సో ఈ పొడి 2-3 స్పూన్లు వేసుకోవాలి తగినంత. ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎగ్స్ మిక్స్ అని. సో ఇది ఫస్ట్ బాగా దగ్గరికి వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఎగ్ది ఇందులో మిక్స్ చేసుకోవాలి. అది బాగా వేగించుకున్నాక ఇందులో మిక్స్ చేసుకుంటే ఇదే పఫ్డ్ రైస్ విత్ ఎగ్ ఫ్రై. ఫ్రెండ్స్, ఇది ఇందులో మిక్స్ అయిపోయాక ఫుల్గా మిక్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకొని తినొచ్చు. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్స్ చేయండి. మీకు నచ్చితే ఇదే ప్రిపేరింగ్ మీరు కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది.